నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు అంటే ఒక రోజుకో రకంగా మారుతూ ఉన్నాయి. చాలా స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతోంది. చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనపడుతుంది. కానీ ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎల్బిసి సంబంధించినటువంటి ప్రాజెక్టులో దాదాపుగా 8 మంది చిక్కుకున్నారు. వాళ్ళని బయటకు తీయడానికి శతవిధాల అనేక రంగాలు సంబంధించినటువంటి నిష్ణాతులైనటువంటి నిపుణులందరూ కూడా రావడం జరిగింది. సో దీని మీద ఏదైతే ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం అంటూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా దీని మీద అంటే బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో దీనికి రేవంత్ రెడ్డిని ఆపాదిస్తూ ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క వైఫల్యం అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎంతవరకు ఉంది, నిజంగానే మరి ఆ ప్రాజెక్టులో జరిగినటువంటి ప్రమాదం వెనక ఎవరి హస్తం ఉంది ఏంటనేది అన్ని రకరకాల ఆరోపణలు వస్తున్నప్పటికి కూడా అనేక రకాలైనటువంటి ఇష్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. సో ముందుగా చూసుకుంటే మరి ఎస్ఎల్బిసిలో అసలు ఏం జరిగింది, ప్రభుత్వం మీద బురజల్లే కార్యక్రమం ప్రతిపక్షాలు ఎందుకు చేస్తున్నాయి అనేది ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ రాజకీయ నాయకులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి కపిలవాయి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఆయన అడుగుదాం. ఆయన అడిగి ఆయన అభిప్రాయం తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, ఎస్ఎల్బిసి గతంలో మన తెలంగాణలో చాలా ప్రాజెక్టులు కట్టారు. సరే, ఆ ప్రాజెక్ట్ ఏ పరిస్థితిలో ఉన్నాయో దానివల్ల ప్రభుత్వాలకు కూలిపోయి మనం చూసాం. సరే, ఎస్ఎల్బిసి అనేది చాలా ప్రతిష్టాత్మకంగా మీకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు. సో దాంట్లో ప్రమాదం జరిగింది. అది మనం దాన్ని అంటే ఒక విపత్తుగానే చూడొచ్చు. సో ఏంటి సార్ మరి దీని మీద ప్రతిపక్షాలు బురదజల్లే కార్యక్రమం చేస్తా ఉన్నాయి, కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం అంటా ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక వైఫల్యం అని మాట్లాడుతూ ఉన్నాయి. ఏం సార్ మరి ఎస్ఎల్బిసిలో మరి చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఏమనుకుంటున్నారు మీరు, మీ అభిప్రాయం? ఇది ఒక విషాదం, 100% మీరు అన్నట్టుగా ఒక విషాదం. అది యాక్చువల్లీ గత ప్రభుత్వం 10 ఏళ్ళు అవకాశం ఉండి కూడా తెలంగాణలో కంప్లీట్ చేయని ప్రాజెక్టులు ఎస్ఎల్బిసి ఒకటి. ఎందుకంటే అది 10 కిలోమీటర్లు తవ్వితే 2 కనెక్ట్ అయి ఉండేవి. సొరంగ మార్గం ద్వారా గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఏఎంఆర్ ప్రాజెక్ట్ ఉండేది. ఏఎంఆర్ అంటే ఎలిమినేటి మాధురెడ్డి ప్రాజెక్ట్. దాన్ని ఒకప్పుడు లిఫ్ట్ ద్వారా కృష్ణా నదీ జలాలు హైదరాబాద్కి అందించబడుతున్నాయి. మనకు తెలుసు 4 లిఫ్ట్లు ఉంటాయి. ఆ 4 లిఫ్ట్లు ఇరిగేషన్తో పాటు డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ సప్లై చేస్తాయి. సో లిఫ్ట్ ద్వారా వచ్చేటువంటి వాటర్ కాబట్టి సహజంగా దాని మెయింటెనెన్స్ కూడా మన కాళేశ్వరం ఇంకా 10 రెట్లు ఎక్కువ ఉంటుంది అనుకోండి. ఆ పద్ధతిలో ఇక్కడ మనకి ఎప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువే. గతంలో హైదరాబాద్లో వాటర్ బిల్లు 100 రూపాయలు వస్తే ఈరోజు 1500 వస్తుంది. బికాజ్ ఆ లిఫ్ట్కి సంబంధించినటువంటి కరెంట్ ఖర్చు అంతా మనమే కన్స్యూమర్స్ కడుతున్నాం. ఏదేమైనా వాటర్ స్కెర్సిటీ పోయింది. ఆల్టర్నేట్ ఇయర్స్లో, ఆల్టర్నేట్ డేస్లో మనకు మొత్తం కూడా డ్రింకింగ్ వాటర్, అజ్యూర్డ్ డ్రింకింగ్ వాటర్ ఆ నదీ జలాలలో మనకు వస్తుంది. కానీ కాంటెంప్లేట్ తర్వాత ఏం చేస్తారంటే ఇట్లా కాకుండా ఒక సొరంగ మార్గం ద్వారా తీసుకుంటే లిఫ్ట్ అవసరం లేదు. ఇక లిఫ్ట్ అవసరం లేకుండా అదే నీరు గ్రావిటీతో ఆ టనల్ ద్వారా తెచ్చుకోవచ్చు అనేది ఒక 25-30 కిలోమీటర్స్ దాంట్లో పెట్టుకొని ఇటు నుంచి 2 పక్కల నుంచి డ్రిల్లింగ్ మొదలుపెట్టి ఆల్మోస్ట్ 24 కిలోమీటర్స్ తీసి ఒక 10-11 కిలోమీటర్స్ దగ్గర అది స్టక్ అయింది ఒక మోటార్. ఆ స్టక్ అయిపోయినాక వర్క్స్ ఆగిపోయినాయి. ఈ వర్క్స్ అయిపోయి ఏం చేయాలా, నెక్స్ట్ గవర్నమెంట్ అదేదో టెండర్ క్యాన్సిల్ చేసి ఇంకోటి పిలిచి అది కంప్లీట్ చేయాల్సి ఉండే. 10 ఏళ్ల పాటు పడుకోబెట్టారు. అసలు దీన్ని కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ, కొత్త ప్రాజెక్టు, కొత్త పనులు, కొత్త డబ్బులు, దాని మీద ఆ ఉత్సాహం ఈ పాత ప్రాజెక్టు మీద లేదు. ఇది రకరకాల లిటిగేషన్, పాతడు తీసేయాలంటే కష్టం కంటే ఏదో మొత్తానికి అశ్రద్ధ చేశారు. ఇది ఒకటే కాదు, మీ తెలంగాణలో మహబూబ్నగర్లో ఉన్న ప్రాజెక్ట్స్, అది భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, ఇవన్నీ కోయిల్ సాగర్ కావచ్చు, వీటన్నిటి కూడా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అనేది కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటే వాటిని చేయలే. అసలు మహబూబ్నగర్లో కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నల్గొండ తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఈ ప్రాజెక్టులన్నీ కూడా పోయి ఉండేది, కంప్లీట్ అయి ఉండేది. అది వాళ్ళు చేయలేదు. చేయకుండా ఏం చేశారు, అట్లే పడుకోబెట్టడం వల్ల ఈ రోజు ఇది 10 ఏళ్ళు పడుకోబెట్టారు. 10 ఏళ్ల తర్వాత ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో బ్రాహ్మణ వెల్లంలో కూడా 300 కోట్లతో కంప్లీట్ చేయాల్సి ఉంటే చేయలే. ఇప్పుడు అది చేశారు. చేసిన తర్వాత ఏమైంది, బ్రాహ్మణ వెల్లంలో సీఎం అయిపోయి ఇనాగ్రేట్ చేశాడు నల్గొండ జిల్లాలో. సక్సెస్ఫుల్ అయిపోయి విత్ 300-400 crores. అది దాదాపు 60-70 ఎకరాలకు ఈరోజు ఇరిగేషన్ పొటెన్షియల్ క్రియేట్ చేసింది. అదే పద్ధతిలో ఇది కూడా కంప్లీట్ చేయాలని నల్గొండ జిల్లా మంత్రులు కానీ సీఎం కానీ ఒక పాప సదుద్దేశంతో తిరిగి ప్రారంభించారు. కింద మీద కూడా 2-3 కోట్లు అయితే అయింది. ఇది కంప్లీట్ చేద్దాం, అప్పుడు గ్రావిటీతో 2.7 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ వస్తుంది అది కంప్లీట్ అయితే. సో అవి సదుద్దేశంతో ప్రారంభించారు. కానీ మనకు తెలియదు టెక్నికల్గా ఏ ప్రాబ్లం వచ్చిందో, టెక్నికల్గా వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు. అన్ఫార్చునేట్లీ అది అక్కడ కూలిపోయింది ఒక దగ్గర. అసలు ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినప్పుడే మిడ్వేలో ఒక ఓపెనింగ్ డోర్ ఒకటి క్రియేట్ చేయాలని ఉందట. ఇప్పుడు
అంతా టెక్నికల్ అసెస్మెంట్ చేసి ఒరిజినల్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ప్రకారం ఆ మిడ్వేలో ఇప్పుడు సొరంగ మార్గం కొత్తగా తవ్వి ఈ కనెక్టివిటీ తీసుకొని వాళ్ళని బయటికి లాగే ప్రయత్నం, బురదను లాగే ప్రయత్నం చేస్తున్నారు. బురదలో చాలా బురద అంతా నీళ్లతో పాటు నిండిపోయి అది కూరుకుపోయారు కాబట్టి 8 రోజులు 9 రోజులు అయిపోయింది కాబట్టి క్రమక్రమంగా వాళ్ళంతా సజీవంగా ఉంటారనే ఆశలు సన్నగిలుతున్నాయి. ఎవడి తప్పు? ఇప్పుడు నీదే తప్పు, 10 ఏళ్ళు పడుకున్నావు, నువ్వు చేసి ఉంటే ఎప్పుడు అయిపోయింది గొడవ. వాళ్ళ మొక్కలు బయట ఇప్పుడు పెట్టి మొదలు పెట్టినాక ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు. మీరంటే అసెస్మెంట్ చేయడంలో ఎక్కడో దగ్గర మానవ తప్పిదాలు ఉంటాయి కదా. సో అన్నెసరిగా ఆ స్కోప్ అసలు మీరు చేసి కంప్లీట్ చేసి నీళ్ళు అందించాల్సిన ప్రాజెక్ట్ మాకు అప్ప చెప్తారు. అందులో డిలే జరిగాయి. మరి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మరి ఆ మిషన్ లో ఏదో జరిగింది, అది కుంగింది. అది కుంగిన సెన్స్ కూలిపోయింది. అన్ఫార్చునేట్లీ 2 ఇంజనీర్లు లేబరర్స్ అంతా అందులో పాపం ఇరుక్కుపోయారు మీరు అన్నట్టు. సో ఇది జరగకుండా ఉండాల్సి ఉండేది. అన్ఫార్చునేట్ అది సీఎంకు తెలుసా, లేదా ఆయన జిల్లా మంత్రులకు తెలుసా, ఎవరనుకుంటారు? మనం ఆ వర్క్ ఎంత మోడర్న్ టెక్నాలజీ ఉన్నా, ఎంతమంది ఎక్స్పర్ట్స్ వచ్చినా ఇప్పటికి కూడా 1 వీక్ 9 days అయినా కూడా వాళ్ళు లొకేట్ చేయలేకపోతున్నారు కదా. వాళ్ళ దగ్గర వీళ్ళు ఉన్నారని తీయడానికి ఇప్పుడు మధ్యలో సొరంగం కొత్త మార్గం పెట్టి దాన్ని తవ్వి ఆల్రెడీ శాంక్షన్ ఒకటి ఉందరా ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు మధ్య మార్గం ద్వారా కూడా పోవడానికి, ఇటువంటి పోవడానికి ఏదో సెంటర్ లో కూడా ఒక ఉండాలట, ఒక ఓపెనింగ్ ఉండాలట. అది నిన్న మొన్న స్టార్ట్ చేసినట్టున్నారు దాంట్లో. సో లెట్స్ హోప్ వాళ్ళు బతికుండాలని ఆశిద్దాం. అంటే ఏం తెలుతాం. బ్లేమ్ గేమ్ వల్ల ప్రయోజనం లేదు. రాజకీయ పార్టీలు కొంత బురద నీ మీద, కొంత బురద నా మీద, అక్కడ బురదలో గురికిపోయి ఉన్నారు. అక్కడ ఇంకా ఎందుకు బురద? ఈ బురద రాజకీయాలతో రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏం లేదు. ఒకళ్ళు బ్లేమ్ చేసుకునే వాళ్ళ ప్రయోజనం కూడా లేదు. తప్పు నీదో నాదో, ఆడ మాత్రం 8 మంది ప్రాణాలు మాత్రం ఆల్మోస్ట్ రిస్క్ లో ఉన్నాయి ఇప్పుడు. ఐ కాంట్ సే దట్ ఐ హోప్ దట్ దే ఆర్ లివింగ్. అంతేగాని అది నీటితో సహా ఎక్కువ ఉన్న బురద వాళ్ళని ముంచినప్పుడు చాలా కష్టం. ఆక్సిజన్ ఉండే అవకాశం ఉంటుంది అసలు. ఆక్సిజన్ పైప్స్ పంపి అందుతున్నాయి, వాళ్ళు అవి పెట్టుకున్నారు, మాస్కులు ఉన్నారంటే మనం హోప్ చేసుకోగలుగుతారని. లొకేటే కాకపోయారు వాళ్ళు ఎక్కడున్నారు. ఇంకా ఆక్సిజన్ పంపే అవకాశం ఎక్కడిది బురద నీటిలో. సో ఇట్స్ అందుకే విషాదం అన్నాడు అన్ఫార్చునేట్లీ. బట్ రాబోయే రోజుల్లో కూడా కనీసం తేరుకొని పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఈ మిగిలిన 10 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తే నల్గొండ సస్యశ్యామలం అయింది. ఓకే, రైట్. సో దీని మీద అది ఆలోచించుకుంటే రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అని నేనని తలుచుకుంటే ఏమొస్తుంది.